అమ్మాయిల బీరువా నిండా బట్టలు ఉంటాయి, కానీ ఫంక్షన్ టైంకి మాత్రం ఛీ నా దగ్గర అసలు బట్టలే లేవని ఏడుస్తారు. అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పమని రెచ్చగొట్టేది ఫ్రెండే, తీరా ఆమె చెప్పు తీస్తే పారిపోయేది కూడా వాడే. భార్య అరుస్తున్నప్పుడు భయపడకండి, పర్లేదు, కానీ సడన్ గా సైలెంట్ అయిందంటేనే పారిపోండి, తుఫాన్ రాబోతోంది అర్థం. నా లైఫ్ ఒక టీవీ సీరియల్లా తయారైంది. ట్విస్టులు కష్టాలు ఫుల్గా ఉన్నాయి, కానీ శుభం కార్డు మాత్రం పడట్లేదు. బయట ఎంత అందంగా రెడీ అయినా ఉపయోగం లేదు, ఎందుకంటే ఆధార్ కార్డులో మాత్రం దొంగలాగే ఉంటాం. ఇంటర్వ్యూలో వేర్ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ 5 years అని అడిగారు. నేను మీ చైర్లోనే సార్ అని చెప్పా. సెక్యూరిటీని పిలిచి గెంటేశారు. ఎక్స్ లవర్ పెళ్ళికి వెళ్ళడం అంటే ఎలాంటిదో తెలుసా? మన సొంత ఖర్చుతో కట్టించిన ఇంటికి గృహ ప్రవేశానికి గెస్ట్లా వెళ్ళడమే. పాస్వర్డ్ స్ట్రాంగ్గా ఉండాలని కష్టమైంది పెట్టా. అది ఎంత స్ట్రాంగ్ అంటే ఇప్పుడు నాకు కూడా గుర్తురానంత స్ట్రాంగ్. నాకు తలనొప్పి వచ్చినా కడుపు నొప్పి వచ్చినా మా అమ్మ మాత్రం అంతా ఆ ఫోన్ వల్లే అంటుంది. పాపం ఆ ఫోన్ ఏం చేసిందో.